అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. గత 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా విజయవంతంగా రాణిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు జశ్వంత్ గారు. వారితో మాట్లాడి అసలు వీళ్ళు ఏ టూర్స్ని మనకు ఆఫర్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి, సంవత్సరంలో బెస్ట్ టైం ఏంటి, మనం ఒకవేళ టూర్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వాటి బడ్జెట్ కూడా ఏ విధంగా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్వయంగా వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో అందరూ కూడా ముక్తినాథ్ యాత్రకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఇది మనకి నేపాల్లో ఉంది కదా! అసలు ఎలా వెళ్ళాలి? వెళ్ళాలి అని అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. వెళ్ళాలని ఎంత ఉన్నప్పటికీ అంత దూరం నేపాల్‌కి వెళ్ళాలి అంటే మనల్ని ఒకరు జాగ్రత్తగా తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటే బావుంటుంది అని అంటారు. మరి దీనికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందిని తీసుకెళ్ళి వచ్చారు కదా! సో మీరు చెప్పండి, అసలు ముక్తినాథ్ యాత్ర మేము ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఏంటి అసలు ఆ చెక్ లిస్ట్ ఏంటి? మీరన్నట్టుగా ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలండి. హ్మ్. ఎందుకంటే వేరే కంట్రీలో ఉంటుంది హ్మ్. ముక్తినాథ్. లైక్ నేపాల్‌లో ఈ ముక్తినాథ్ అనే టెంపుల్ ఉందన్నమాట. హ్మ్. సో ఈ ముక్తినాథ్ టెంపుల్‌కి వెళ్ళాలి అనుకుంటే మనం బై రోడ్ అయినా వెళ్ళొచ్చు. హ్మ్. లేదు అనుకుంటే ఫ్లైట్ ద్వారా అప్ టు కాఠ్మండు వరకైనా వెళ్ళొచ్చనమాట. ఓకే. సో ఓకే. బై రోడ్ మనం ట్రావెల్ చేయాలి అంటే ఇండియా నుంచే మనం వెళ్ళొచ్చు. లైక్ మనకు సోనోలి బార్డర్ కానివ్వండి, జనక్పూర్ బార్డర్ కానివ్వండి, డిఫరెంట్ రక్జోల్ బార్డర్ గానీ చాలా బార్డర్స్ ఉన్నాయన్నమాట. ఇండియా హ్మ్. నుంచి మనం నేపాల్‌లో ఎంటర్ అయ్యి అఫీషియల్‌గా అక్కడెళ్ళి ఈ ముక్తినాథ్ యాత్ర చేయడానికనమాట. హ్మ్. సో వీటికి అనుగుణంగానే మనం ఏంటంటే ఒక 12 నైట్స్ 13 డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసామన్నమాట. ఓకే. ఓకే. ఆ! సో ఇందులో ఏంటంటే ముక్తినాథ్ ఒక్కటే కాకుండా ఆ సరౌండింగ్స్‌లో అంటే మన బార్డర్‌లో ఇండియా బార్డర్‌లో ఉన్నటువంటి ఇంకొన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా యాడ్ చేసుకుంటూ హ్మ్. 12 నైట్స్ 13 డేస్ టూర్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఓకే. సో ఓకే. ఫ్లైట్స్ అంతా కూడా ఏంటంటే ఇండియాలోనే. లైక్ ఇప్పుడు మనం ఉన్న డెస్టినేషన్ నుంచి లైక్ హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగుళూరు నుంచి కానివ్వండి, అప్ టు లక్నో వరకు ఫ్లైట్స్ ఇస్తామన్నమాట ఆన్ హ్మ్. బోర్డ్. రిటర్న్ వచ్చేసేసి వారణాసి నుంచి రిటర్న్ ఫ్లైట్ అనేది ఉంటుంది. హ్మ్. సో కాబట్టి డొమెస్టిక్‌లోనే మనం ఫ్లైట్స్ ట్రావెల్ చేస్తాం కనుక ఆధార్ కార్డ్ ఉన్నా సరే ట్రావెల్ చేయడానికి సరిపోతుంది. హ్మ్. సో వన్స్ మనం ఈ యాత్ర ముక్తినాథ్ యాత్ర చెయ్యాలి అంటే నేపాల్ కంట్రీలోకి వెళ్తున్నాం కనుక మన దగ్గర ఇంకొక ఐడీ ప్రూఫ్ ఓటర్ ఐడీ కానీ లేకపోతే పాస్‌పోర్ట్ కానీ కంపల్సరీ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈ యాత్ర చేయాలనుకుంటే ఒకటి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ప్లస్ ఓటర్ ఐడీ కానీ, పాస్‌పోర్ట్ కానీ ఉండాలన్నమాట. హ్మ్. ఎందుకంటే నేపాల్‌కి వెళ్తున్నాం కనుక కంపల్సరీ మనకు అక్కడ చెకింగ్ అనేది ఉంటుంది. హ్మ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెకింగ్ అంతా కూడా నేపాల్‌లో మొత్తం మనకు త్రూ ఓటర్ ఐడీ ద్వారానే ఉంటుందన్నమాట. ఓకే. సో ఓకే. ఈ 12 నైట్స్ 13 డేస్ ముక్తినాథ్ యాత్రలో ముఖ్యంగా మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే నైమిషారణ్యం ఇందులో వస్తుంది. హ్మ్. అయోధ్య, లుంబిని, పోఖ్రా, ముక్తినాథ్, మనోకామనాదేవి, హ్మ్. కాఠ్మండు, జనక్పూర్, వారణాసి. ఓకే. సో ఓవరాల్‌గా ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఈ టూర్‌లో వస్తాయన్నమాట. సో హ్మ్. ఎక్కడ కూడా నైట్ జర్నీ అనేది ఉండదు. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ జర్నీస్ అంతా కూడా డే జర్నీసే ఉంటాయి. ఆ జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఆ మిడిల్‌లో వచ్చేటువంటి ప్లేసెస్‌ని కవర్ చేసుకుంటూ ఈ టూర్ అనేది సాగుతుందన్నమాట. ఓకే. అలాగే ఓకే. ఫుడ్‌కి సంబంధించి చూసుకుంటే కంప్లీట్‌గా ఈ టూర్ మొత్తం ఒక సెపరేట్ కిచెన్ టీమ్ ఫాలో అవుతారనమాట. హ్మ్. సో కాబట్టి ఫుడ్ కూడా కంప్లీట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే దొరుకుతుంది. హ్మ్. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈ ఫుడ్ గురించి అనేది ఇబ్బంది పడడం అనేది పెద్ద ఉండదనమాట. టెన్షన్ యాక్చువల్లీ అది. కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు ఫుడ్ అలవాటు పడక, ప్రాపర్‌గా తినకపోతే మనం ప్రాపర్‌గా యాక్టివ్‌గా ఉండలేము మొత్తం. ఎగ్జాక్ట్‌లీ. సో కాబట్టి ఈ లాంగ్ ట్రిప్ లైక్ 12 నైట్స్ 13 డేస్ ఎంటైర్ ద ట్రిప్ ఒక కిచెన్ టీమ్ అనేది సెపరేట్‌గా ఫాలో అవుతారనమాట. సో ఓకే. ఈచ్ గ్రూప్‌తో పాటు ఒక కిచెన్ టీము అలాగే వెళ్ళేటువంటి మెంబర్స్‌ని బట్టి టూర్ మేనేజర్స్ కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతారు. హ్మ్. సో ఎక్కడ వాళ్ళకి లాంగ్వేజ్ గురించి కూడా ప్రాబ్లమ్ ఉండదనమాట. హ్మ్. నేపాల్ కంట్రీ వెళ్తున్నాము. సో అక్కడ ఏ లాంగ్వేజ్ ఉంటుందన్న ఇబ్బంది లేకుండా హ్మ్. కంప్లీట్‌గా తెలుగులో మాట్లాడేటువంటి టూర్ మేనేజరు వాళ్ళతో పాటు అనునిత్యం ఉండి ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్మ్. తిరిగి తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఓకే. ఇందులో ఓకే. మనం ప్రోగ్రామ్ పరంగా కూడా చూసుకుంటే ఫస్ట్ మనం ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు లక్నో వరకు మనం ఫ్లైట్స్ ఇస్తాము. సో లక్నో వన్స్ రీచ్ అయిన తర్వాత లక్నో నుంచి పక్కనే ఉన్నటువంటి నైమిషారణ్యం. హ్మ్. సో నైమిషారణ్యంలో చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్ లలితాదేవి టెంపుల్, చక్రతీర్థము, తర్వాత రుద్రావత్, అక్కడ ఉన్నటువంటి పంచపాండవ కిల, అలాగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ సుమారుగా 9-10 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ అక్కడ నైమిషారణ్యం వెళ్ళిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అనేది కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హుహు. సో కాబట్టి ఆ వ్రతానికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినటువంటి విధి విధానాలకు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్‌తో మాట్లాడి ఆ పూజా కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుందన్నమాట. హుహు. సో దాని తర్వాత అక్కడి నుంచి మనం అయోధ్య వెళ్తాం.
సో అయోధ్య వెళ్ళిన తర్వాత అయోధ్య రామ మందిరము, అలాగే హనుమాన్ టెంపుల్, సరయూ నది, అలాగే అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ మనం నేపాల్లోకి ఎంటర్ అవుతాం. సో వన్స్ నేపాల్ ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదట మనము బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ వెళ్తాం అనమాట, లుంబిని అనేసి. సో మాయాదేవి టెంపుల్ అని అక్కడ ఆ ప్లేస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ప్లేస్ చూసుకునేసేసి తర్వాత మనం పోఖ్రా వెళ్తాం. సో ఈ పోఖ్రా అనేది ఏంటంటే ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే బేస్ పాయింట్ అనమాట. సో ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలని ఎవరు వెళ్ళినా సరే కంపల్సరీ పోఖ్రాలో స్టే ఉండి అక్కడ నుండి వాళ్ళు ఎంచుకునే మార్గాలు అనేది సపరేట్ ఉంటాయి అనమాట. ఎందుకంటే పోఖ్రా నుండి సుమారుగా మనకు 200 కిలోమీటర్ డిస్టెన్స్లో ముక్తినాథ్ అనేది ఉంటుంది. సో ఆ ముక్తినాథ్కి వెళ్ళాలి అనుకుంటే బై రోడ్ వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఈ చార్టెడ్ ఫ్లైట్ అనేది ఏంటంటే కంప్లీట్గా క్లైమేట్ బేస్ చేసుకొని కేవలం ఒక 3 అవర్స్ మార్నింగ్ అవర్స్లో మాత్రమే ఫ్లై అవుతాయి అనమాట. సో అందుకు కాబట్టి మనం తీసుకెళ్తున్నటువంటి పబ్లిక్ అంతమందిని అట్ ఎ టైం తీసుకెళ్ళాలి, చెయ్యాలి, ప్లస్ క్లైమేట్ పరంగా అక్కడ ఎక్కువ ఇబ్బందులు జరుగుతున్నాయి అనేసి ఈ చార్టెడ్ ఫ్లైట్ అనేది మనం తీసుకోవట్లేదు. సో రోడ్ మార్గం కూడా చాలా ఈజీగా వెళ్ళడానికి అక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో 5 అవర్స్ జర్నీతోనే మనం ముక్తినాథ్కి రీచ్ అయిపోతాం పోఖ్రా నుంచి. సో అలాగా ముక్తినాథ్ వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి స్నానం 108 గోముఖాల దారాలు ఉంటాయి అన్నమాట. సో వాటిలో స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి గుండాలలో స్నానం చేసి ముక్తినాథ్ దేవుడిని దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ మనం బ్యాక్ పోఖ్రాకు వచ్చేస్తాం. సో ఈ వెళ్ళే దారిలో కూడా ఆ రోడ్ అనేది కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది, ఘాట్ రోడ్స్ కనుక మనం ఇచ్చేటువంటి వెహికల్స్లో కూడా ఎక్కువ మంది ట్రావెల్ లేకుండా కేవలం ఒక 4 మెంబర్స్కి ఒక స్కార్పియో వెహికల్ అరేంజ్ చేస్తాం అనమాట. సో చాలా రిలాక్స్డ్గా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని ఈవినింగ్ అంతా బ్యాక్ వచ్చేస్తారు. సో అలాగా పోఖ్రాలో ఉన్నటువంటి టెంపుల్స్ కూడా మొత్తం గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్, అలాగే వింధ్యావాసిని టెంపుల్, వారాహి టెంపుల్, పేవా లేక్, అక్కడ ఉన్నటువంటి అన్ని టెంపుల్స్తో పాటు ఈవినింగ్ అవర్స్లో ఏదైనా సరే ఆ కల్చరల్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా సరే అక్కడ మనకు కావాల్సినంత టైం దొరుకుతుంది. సో అలాగా పోఖ్రాలో ఉన్న ప్లేస్లు అన్ని కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ కాఠ్మండు వెళ్తాము. సో ఈ పోఖ్రా నుంచి కాఠ్మండు వెళ్ళే దారిలోనే మనకి మనోకామనా దేవి అనేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం రోపే ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ రోపే ద్వారా వెళ్ళి ఈ మనోకామనా దేవి టెంపుల్ దర్శనం చేసుకొని కాఠ్మండు వెళ్తాం. సో కాఠ్మండు అనేది నేపాల్ క్యాపిటల్ సిటీ. సో అక్కడ చూడాల్సిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో పశుపతినాథ్ టెంపుల్, జల్నారాయణ టెంపుల్, గృహేశ్వరి టెంపుల్, సో ఇలాగ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే పశుపతినాథ్ టెంపుల్లో మనం ప్రతి ఒక్క పిలిగ్రిమ్తో అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేకం అనేది చేయిస్తాం అనమాట అక్కడ ఉన్నటువంటి మండపంలో. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోమం కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో అలా చేసుకొని ఒక హాఫ్ డే ఉన్న టెంపుల్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు. ఇంకొక హాఫ్ డే రిలాక్స్డ్గా కాఠ్మండు సిటీలో ఉన్నటువంటి షాపింగ్కి ఏదైనా వెళ్ళాలనుకున్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి క్యాసినో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నా వాళ్ళకి కావాల్సిన టైం అనేది కాఠ్మండులో దొరుకుతుంది, లీజర్ టైం ఉంటుందండి. సో దాని తర్వాత కాఠ్మండు నుండి మనం జనక్పూర్ వెళ్తాం. సో జనక్పూర్లో జనక మహారాజ్ ప్యాలెస్, హనుమాన్ టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, ఇలాగ చాలా టెంపుల్స్ అక్కడ ఉన్నాయన్నమాట. సో అలాగా జనక్పూర్లో ఒక నైట్ స్టే ఉండి అక్కడ చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని చిట్ట చివరి మనం వారణాసికి వస్తాం. సో వారణాసి వచ్చిన తర్వాత వారణాసిలో కూడా 2 nights స్టే ఉండి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, చేయాల్సినటువంటి అభిషేకాలు, చూడాల్సినటువంటి గంగా హారతి, 64 ఘాట్ సందర్శన, కాశీ విశ్వనాథ్ టెంపుల్, అలాగే ఇంకా లాస్ట్లో మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఫ్లై అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ ముక్తినాథ్ యాత్ర అనేది 12 nights 13 days ఒక లాంగ్ ట్రిప్. రెగ్యులర్గా మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక 2 ఫిక్స్డ్ డిపార్చర్స్ కింద రన్ అవుతూనే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఇది ఒక లాంగ్ ట్రిప్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా సరే మాకు ఇంత లాంగ్ ట్రిప్ వద్దు, ఓన్లీ మనకు నేపాల్లో ఉన్నటువంటి ప్లేసెస్ మాత్రమే కవర్ చేసుకోవాలి అనుకుంటే మనం కస్టమైజ్ చేసుకొని 6 days నుంచి 8 days వరకు కూడా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ని యాడ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఏ ప్లేసెస్ చూడాలనుకుంటే ఆ ప్లేసెస్ వరకు మనం కస్టమైజ్ కూడా చేసే ఆప్షన్ ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే ఓకే, నైస్ అండి. ఇప్పుడు 13 days అంటున్నారు కదా, దీని ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది కాస్ట్? ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ విత్ ఫ్లైట్స్తో ఆఫర్ చేస్తున్నామండి. సో 76,500 రూపీస్ ఫ్లైట్ ప్యాకేజ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మనం ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి అకామిడేషన్ ఉంటుంది, ఏసీ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్ త్రూ అవుట్ ద టూర్. వాళ్ళతో పాటు ఒక బస్ ఫెసిలిటీ ఉంటుంది, టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతారనమాట. సో 13 days కి మొత్తం అకామిడేషన్, ఫుడ్ ప్రతి ఒక్కటి చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సూపర్ అండి. ఇది బెస్ట్ టైం ఏంటి వెళ్ళడానికి? టైం గురించి చూసుకుంటే అండి ఆల్మోస్ట్ వర్షాకాలం మినహాయించి మిగతా టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ జూలై ఆగస్టు కొద్దిగా వర్షాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్ టు మనము డిసెంబర్ మిడ్ వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. డిసెంబర్ జనవరిలో బాగా స్నోఫాల్ జరుగుతుంది అక్కడ. సో అందుకు కాబట్టి కొంచెం రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అవుతాయి. మళ్ళీ ఫిబ్రవరి నుంచి మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట.
ఓకే. ఓకే. డెఫినెట్‌గా. సో, ఈ మంత్ కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా చేసుకుంటే బెటర్ ఇంకా. ఎగ్జాక్ట్లీ అండి. సో ప్రీ ప్లాన్డ్‌గా చేసుకోవడం వల్ల ఏంటంటే ప్యాకేజ్ మనం ఫ్లైట్స్‌తో ఇస్తున్నాం కనుక, సో మనం ముందుగానే బ్లాక్ చేసుకున్నటువంటి ఫ్లైట్స్ ఎవ్రీ బ్యాచ్‌కి లిమిటెడ్‌లో ఉంటాయి. హ్మ్. సో అందులో మనం ట్రావెల్ చేయడానికి ఈజీ ఉంటుంది. మన హ్మ్. దగ్గర ఉన్న సీట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం అదే ఫ్లైట్‌కి ట్రావెల్ చేయాలనుకుంటే అప్పుడున్నటువంటి ఫ్లైట్ కాస్ట్‌తో తీసుకోవాల్సి కనుక కొద్దిగా హ్మ్. ఫ్లైట్ రేట్స్ అనేది వేరియేట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఓకే. డెఫినెట్‌లీ అండి. చాలా థాంక్స్. అసలు క్లియర్‌గా చెప్పారు. సో, ఎవరైనా ముక్తినాథ్ యాత్ర ప్లాన్ చేసుకుంటున్నారంటే 13 డేస్ లాంగ్‌గా చేసుకోవచ్చు. లేదంటే కస్టమైజ్ చేసుకొని వాళ్ళకున్న అనుకూలత ప్రకారం వాళ్ళు చూడాలనుకున్న ప్లేసెస్ ప్రకారం చేసుకోవచ్చు. అండ్ మీరు ఆఫర్ చేస్తున్న కాస్ట్‌లో మనకి అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ గూడా వస్తాయి. సో, ఎగ్జాక్ట్లీ అండి. హ్యాపీగా ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా ఎళ్లి రావచ్చు. అండ్ మోర్ ఓవర్ పెద్దవాళ్ళని పంపించేటప్పుడు టెన్షన్ లేకుండా పంపొచ్చు. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్‌లీ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా మన ఫ్యామిలీస్తోని మన పెద్దవాళ్ళని కూడా హ్యాపీగా పంపించవచ్చు. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలో 11 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు బెంగుళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు.